హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు గైస్. సో వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. మంచి కంటెంట్ తో వస్తున్నాం కదా మీ ముందుకి. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేయండి గైస్ మమ్మల్ని. సో ఇవాళ వీడియో ఏంటిదనంటే దే కాల్ హిమ్ ఓజీ. ఈ పేరు వినగానే అందరిలో ఏదో వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే నాకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఆ వైబ్రేషన్ అనేది ఆల్రెడీ ఉంటది వాళ్ళకి. ఆ పేరు విన్నా కూడా, ఆ మూవీ గురించి ఆ టైటిల్ విన్నా కూడా అందరికి ఒక వైబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటది. సో రీసెంట్ గా మనకి సూఫీ సూఫీ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, దే కాల్ హిమ్ ఓజీ నుంచి. వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల. సో ఇప్పుడైతే వీడియో అయితే చేసేస్తున్నాము. రియాక్షన్ అండ్ రివ్యూ వీడియో అయితే ఇప్పుడు చేసేసి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే సాంగ్ ఎట్లా ఉందో చూసేద్దాము. మనం అయితే సుబి సుబి లిరికల్ సాంగ్ అయితే ఆడియో ఇష్యూస్ కొంచెం ఉంటాయి గైస్, ఎందుకనంటే కాపీ రైట్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆడియో అయితే మీకు తక్కువ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. సాంగ్ అయితే చూసేద్దాం పదండి. ఇప్పటికే మీరు అందరూ ఆల్రెడీ చూసేసే ఉండుంటారు, బట్ ఎనీవే చూసేసి కొంచెం రియాక్షన్ చేసేద్దాం, దాని మీద రివ్యూ కూడా అలాగే చూసేద్దాం పదండి. దే కాల్ హిమ్ ఓజీ. 25th వెయిటింగ్. చూసేశారు కదా గైస్ అందరూ సాంగ్ అయితే. మీకు ఎట్లా అనిపించిందో సాంగ్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఈ సాంగ్ గురించి అయితే చెప్పేస్తాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. సో సాంగ్ వింటూ ఉంటే అయితే నాకు అట్లానే వినాలి అని అనిపిస్తూ ఉంది. ఇంకో 2-3 సార్లు వింటానేమో ఇది అయిపోయిన తర్వాత, వీడియో చేసేసిన తర్వాత. బట్ సాంగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు వింటూ ఉంటే అయితే. సింగర్ ఎవరైతే ఉందో తన వాయిస్ అయితే హైలైట్ గా ఉంది అసలు. ఆ వాయిస్ లో కూడా ఆ మ్యాజిక్ ఉండాలి మనకి. సో అట్లానే వింటూ ఉండాలి అని అనిపిస్తుంది మనకు. కొంతమంది సింగర్స్ వాయిస్ అయితే ఈమెది కూడా సేమ్ అట్లానే ఉంది. అందరూ ఎడిక్ట్ అయిపోతారు ఈ వాయిస్ కి అయితే. సో వాయిస్ ఆమె చాలా బాగుంది, లిరిక్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా తమన్ మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు, ఆల్రెడీ తెలిసిన విషయమే. ఫస్ట్ రిలీజ్ చేసిన ఫైర్ స్ట్రామ్ ఎంత హిట్ అయిందో ఇది కూడా నెక్స్ట్ అట్లానే హిట్ అవుతుందేమో ఈ సాంగ్ కూడా అయితే. అందరికి కాకపోతే అదేంటంటే ఫస్ట్ అందరికి ఎక్కేసింది అనమాట. అట్లా మన పవర్ స్టార్ అట్లా చూడగానే ఆ వైలెన్స్ గానీ ఆ మ్యూజిక్ గానీ అదంతా ఫస్ట్ ఎక్కేస్తుంది అట్లాంటి సాంగ్స్. బట్ ఇవి అంత తొందరగా ఎక్కవని అనమాట. స్లో పాయిజన్ లాగా కొంచెం 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 వింటూ ఉంటే ఎక్కుతాయి అనమాట ఇట్లాంటి సాంగ్స్ అయితే. సో ఇది కూడా పోన్ ఇది కూడా మంచి హిట్ అయిపోతుంది సాంగ్ అని అయితే అనిపిస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు మామూలుగా అయితే కొంచెం ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు హీరో హీరోయిన్స్ పెడితే అరే ఏంటబ్బా ఇట్లుంది అని అనిపిస్తుంది. బట్ నాకైతే ఇందులో చూస్తూ ఉంటే అట్లా ఏమీ అనిపించట్లేదు అనమాట. ఇద్దరు కెమిస్ట్రీ కానీ, ఇద్దరు ఒకటే చోట చూస్తూ ఉంటే గానీ, వాళ్ళ రొమాన్స్ కానీ అదంతా కూడా కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది, అరే ఇట్లా ఉంది ఏంటి అని అయితే నాకు ఎక్కడా అనిపించట్లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూస్తూ ఉంటే. అదొకటైతే మంచిగా చూపెట్టారు డైరెక్టర్ గారు అయితే మనకి. అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు మూవీలో. అక్కడే మనకి దెబ్బ పడకుండా మంచిగా చూపెట్టారు. ఉన్న 3-4 షార్ట్స్ అయినా కూడా వాళ్ళిద్దరు రొమాన్స్ కానీ, వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ కానీ మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా సాంగ్ అయితే యాజ్ యూజువల్ చెప్పిన విషయంగానే చాలా బాగుంది. సాంగ్ అయితే నాకు మంచిగా అనిపించింది. కాకపోతే ఇది ఏదైనా ఫ్లాష్ బ్యాక్ లో సాంగ్ ఏమో అని అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే. నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. మామూలుగా ఇట్లాంటి సాంగ్స్ ఉన్నాయి, ఇట్లా హీరోయిన్ ఉంది అని అంటే మరి ఇంతకు ముందు మనకి చూసిన మూవీస్ లాగానే హీరోయిన్ ఏమన్నా ఇదైపోతుందా, అంటే లాస్ట్ వరకు ఉండదా? ఏదైనా ఫ్లాష్ బ్యాక్ లో ఏదైనా ఇదైపోయి ఆమె ఏమన్నా చనిపోయి దాని తర్వాత పవన్ కళ్యాణ్ అట్లాగా గ్యాంగ్స్టర్ లాగా మారి అంత వైలెన్స్ అట్లా ఏమైనా ఉంటాడా? అట్లా కూడా అనిపిస్తుంది. లేకపోతే ఫస్ట్ ఇట్లా ఉండి గ్యాంగ్స్టర్ లాగా ఉండి తర్వాత ఏమో పరిచయం అయిన తర్వాత అట్లా ఏమైనా మారతాడా అని కూడా అనిపిస్తుంది. సో మనమైతే వీటి కోసం అయితే ఎట్లాగో వెయిట్ చేయాల్సిందే. 25th వరకు వెయిట్ చేసి చూడాల్సిందే ఏం జరుగుతుంది ఏంటి అనేది. బట్ ఏది ఏమైనా కూడా ఇట్లాంటి మనకి రిలీజ్ చేస్తా ఉంటే ఫ్యాన్స్ కి అయితే పండుగ అనే చెప్పుకోవచ్చు. మూవీ రావడము, మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే విషయాన్ని పక్కకు పెట్టేస్తే ఇట్లాంటి ప్రోమోలు, ఇట్లాంటి సాంగ్స్, ఇట్లాంటి ఇంటర్వ్యూస్ మనకి మధ్య మధ్యలో రిలీజ్ చేస్తూ ఉంటే ఫ్యాన్స్ కి అయితే పండగలాగానే ఉంటది. యాజ్ యూజువల్ నాకు కూడా అట్లానే ఉంటది అని అనుకోండి.
సో నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను మూవీ కోసం 25థ్ సెప్టెంబర్ ఎప్పుడొస్తదా అని జెప్పేసి. మనకైతే దీంట్లో అయితే ఏ మార్పు ఉండదు అని జెప్పేసారు. ఖచ్చితంగా 25థ్‌కి అయితే రిలీజ్ చేసేస్తాము. పోస్ట్‌పోన్ గాని అట్లాంటివేమీ ఉండవు. ఏ మూవీస్ వచ్చినా గూడా ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక టాక్ గూడా వస్తుంది గదా! 'అఖండ 2' గూడా ఆ రోజే రిలీజ్ అవుతుంది అని జెప్పేసి. అట్లా ఏ క్లాష్ ఉన్నా గూడా ఏ పెద్ద మూవీ అయినా చిన్న మూవీస్ వస్తున్నా గూడా మేమైతే ఆగము 25థ్‌కే రిలీజ్ చేసేస్తాము అనైతే చెప్తున్నారు. సో చూడాలి మరి మూవీ ఎట్లా ఉంటది ఏంటి అని చెప్పేసి. ఈ సాంగ్ విషయానికొచ్చేస్తే సాంగ్ అయితే చాలా హైలైట్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెట్లా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. మధ్యలో మనకి ఫ్లూట్ మ్యూజిక్, వైలిన్ మ్యూజిక్ అవన్నీ మనకి ఇవ్వడం వల్ల మనకి మంచిగా వినాలి అనే ఫీల్ కలిగిస్తుందనమాట మనకి. అదొక మంచి వైబ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. నాకెందుకో ఆ మ్యూజిక్‌ని మళ్ళీ అలా వేస్ట్ చేయకుండా సాంగ్ వరకే పరిమితం చేయకుండా దాన్ని మళ్ళీ ఏమన్నా ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి గదా! వీళ్ళిద్దరి మధ్యలో. ఏమైనా సాడ్ ఇష్యూస్ గాని అట్లాంటివేమైనా ఉన్నాయి అని అన్నప్పుడు అప్పుడు కూడా ఈ మ్యూజిక్ వాడతారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే మ్యూజిక్ అనేది చాలా ఎమోషనల్‌గా చాలా హైలైట్‌గా ఉంది మ్యూజిక్ అయితే. కాబట్టి నాకు ఇది మూవీ మొత్తం గూడా ఈ మ్యూజిక్‌ని వాడతారేమో అని అనిపిస్తుంది. ఫైర్ స్టార్మ్‌కొచ్చినంత ఊపుని క్రియేట్ చేయకపోయినా గూడా మంచిగా ఉంది అనైతే అనిపిస్తుంది. ఇంకా మెలోడీ సాంగ్స్ అనంటే కొంచెం ఇట్లానే ఉండాలి. స్లోగానే ఉండాలి. అంత ఫాస్ట్‌గా ఎక్కవు కాబట్టి. సో, ఇదైతే ఎట్లా ఉండాలో అట్లా ఉంది. సాంగ్ అయితే మంచిగా అనిపిస్తుంది. మరి మూవీ పరిస్థితి ఏంటో మరి చూసేద్దాము. అప్పటికైతే ఇలాంటి ప్రోమోస్‌ని, ఇంటర్‌వ్యూస్‌ని ఇలాంటి సాంగ్స్‌ని రిలీజ్ చేస్తూ ఉంటే వాటినైతే చూసి ఎంజాయ్ చేసేసి రియాక్షన్ అండ్ రివ్యూ వీడియోస్ కూడా చేసేద్దాము. సో, వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. ఇలాంటి కంటెంట్ మంచి మంచివి వచ్చేస్తూ ఉంటాయి మన ఛానెల్‌లో. సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేసుకొని పెట్టేసుకోండి. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.